Good evening, everyone. Welcome back to ICB sessions. So, if we see here, this is again a very brief of what we have discussed. Pranavayu, its physical location, its function, blockages. So, ఎప్పుడైనా మన దగ్గరికి వచ్చిన క్లయింట్ కి ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ నంబనెస్ అని అంటే తిమ్మిర్లు పట్టడం అని చెప్పారు అనుకోండి. తిమ్మిర్లు పడుతున్నాయి అంటే వ్యానవాయు కరెక్ట్ గా లేదని, బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదు. సో వ్యానవాయుని మనం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇంట్రోవర్ట్స్ అంటారు, వాళ్ళకి చాలా తెలివి ఉంటుంది, చాలా నాలెడ్జ్ ఉంటుంది, కానీ బయటికి చెప్పలేదు. దే కాంట్ స్పీక్ అవుట్ సైడ్. కమ్యూనికేషన్ లో ప్రాబ్లం ఉంటుంది. ఒకటి చెప్పాలనుకుంటారు, ఇంకోటి చెప్పేస్తారు అనమాట. కాగ్నిషన్ అంటే ఆలోచన శక్తి. ఇలాంటి వాటిలో ఎవరికైనా ప్రాబ్లం ఉంది అని అంటే వాళ్ళకి ఉడాన వాయువు కరెక్ట్ గా లేదు. ఉడాన వాయుని కరెక్ట్ చేయాలి. మరి ఎలా కరెక్ట్ చేస్తాము? ఉడాన వాయుని కరెక్ట్ చేయాలంటే థ్రోట్ పైన ఉండేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఉజ్జయి ప్రాణాయామ బాగా చేయించవచ్చు. వ్యానవాయుకి కపాలభాతి అనేది బాగా చేయించవచ్చు. అదర్వైజ్ వ్యానవాయుకి షట్క్రియాస్ చేయించి అంటే క్లీనింగ్, శంఖ ప్రక్షాళన చేయించినా కూడా మనకి వ్యానవాయుని మనం కరెక్ట్ చేయొచ్చు. ప్రాణవాయు, హార్ట్ అండ్ లంగ్ కండిషన్స్ అంటే ఎప్పుడు టైర్డ్ గా ఉండడము, బ్లడ్ ప్రెషర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి ప్రాణవాయు కరెక్ట్ గా లేదని. సో వాళ్ళకి మనం ప్రాణవాయు కరెక్ట్ చేయడానికి నాడీ శుద్ధి ప్రాణాయామ అనేది మనం రెగ్యులర్ గా చేయించవచ్చు. సమాన వాయు, ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది అనుకోండి, అంటే కాన్స్టిపేషన్ జఠరాగ్ని కరెక్ట్ గా లేదు, ఐదర్ వాళ్ళకి అగ్నిమాంద్యము అంటే జీర్ణశక్తి తక్కువ ఉండొచ్చు లేదా జీర్ణశక్తి ఎక్కువ ఉండొచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈక్వలైజ్ చేయాలి కాబట్టి వాళ్ళకి డెఫినెట్ గా మనం కపాలభాతి చేయిస్తాము, ఆ తర్వాత భస్త్రికా చేయిస్తాము. దెన్ వీ విల్ గో ఫర్ సమ్ ఆఫ్ ది షట్క్రియాస్ కొన్ని చేయిస్తాం వాళ్ళకి. లాస్ట్ అపానవాయు, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, లేదంటే సెక్షువల్ ప్లెజర్ లేకుండా ఉండడము, లేదంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ప్రాబ్లమ్స్ రావడము, కాన్స్టిపేషన్, హెమరాయిడ్స్ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అపానవాయులో ప్రాబ్లం ఉంది. అపానవాయుకి ఫర్ ఎగ్జాంపుల్ మూలబంధ వేయించడము, అలాగే అపానవాయు బాగా వర్క్ చేయడానికి ఇంకొన్ని అశ్విని ముద్ర, లేడీస్ అయితే ఇంకొక ముద్ర, అదే ముద్రసు, బంద్రాసు ఇవన్నీ చేయిస్తూ అపానవాయుని మనం కరెక్ట్ చేయిస్తాం. సో నాట్ ఓన్లీ ప్రాణాయామాలే కాదు, ప్రాణాయామాస్ చేయించవచ్చు, షట్క్రియాస్ చేయించవచ్చు, ఆసనాలు చేయించవచ్చు. సో మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది, ఇలాంటి ప్రాబ్లం వస్తే ఏ వాయువుకి సంబంధించి ఉంటది, ఇది మీరు రిలేట్ చేయగలగాలి. రిలేట్ చేస్తే మనం సెకండ్ లేయర్ అన్నమయ కోశ, ప్రాణమయ కోశలో ఏమేమి మనం ఇవ్వచ్చు, ఏ ప్రాణాయామాలు వీరి చేత చేయించవచ్చు. సో అగైన్ వన్ అదర్ డయాగ్రామ్, జస్ట్ గుర్తుగా పైన ఉడాన వాయువు ఇక్కడ ఉంటుంది. ఉడాన వాయులో మళ్ళీ వ్యానవాయు కూడా ఉంది. ఎందుకనంటే వ్యానవాయు మొత్తము సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కదా. ఇది ప్రాణవాయు, సమాన వాయు, అపాన వాయు. ఓకే, ఇది చెస్ట్ రీజన్, ఇది థ్రోట్ అండ్ హెడ్ రీజన్, అబ్డామిన్, పెల్విక్ రీజన్, హోల్ బాడీ. రైట్. అండ్ ఇఫ్ యు ఆల్సో సీ చక్రాస్ ని కానీ మనం మ్యాప్ చేస్తే Pranavayu is directly related to the Anahata chakra, and Apanavayu is directly related to the Mooladhara chakra. Vyanavayu is related to the Swadhisthana chakra. Udanavayu is related to the Vishuddhi and Agnya chakra. Samanavayu is related to the Manipura chakra. చక్రాస్ కాన్సెప్ట్, నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి చక్రాసే వస్తాయి. సో అక్కడ చక్రాస్ వచ్చినప్పుడు నేను రిలేట్ చేస్తాను. కాకపోతే ఈ టేబుల్ ఇక్కడ ఎందుకు వేశాను అని అంటే ప్రాణవాయుస్ గురించి చెప్పారు కాబట్టి పంచప్రాణాసు. సో ప్రాణవాయు అనహత చక్ర గుండె దగ్గర, అదే అపానవాయు కింద ఉంటది కాబట్టి మూలాధార, వ్యానవాయు మొత్తం ఉంటుంది. సో స్వాదిష్టాన అని ఇచ్చారు, ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. వ్యాన ఈజ్ స్వాదిష్టాన. ఉడాన వాయు శుద్ధి అండ్ అగ్న, థ్రోట్ దగ్గర ఇక్కడ అగ్న్యా చక్ర. సమాన వాయు మణిపూర చక్ర. ఇవి జస్ట్ వాటి యాక్షన్స్ ఆర్ ఫంక్షన్స్, ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. ఇవి మూమెంట్ ఇందాక చెప్పాము, చక్రాసు, లొకేషన్స్, ఎలిమెంట్. ప్రాణవాయు ఎయిర్, అపాన వాయు కాబట్టి కింద మ్యాటర్, ఎక్స్క్రీషన్ కదా, ఎర్త్ పృథ్వీ. వ్యాన వాయువు వచ్చి వాటర్ ఎలిమెంట్, ఉడాన వాయువు ఆకాశ ఎలిమెంట్, సమాన వాయువు అగ్ని. ఓకే, సో ఇంకొద్దిగా ముందుకు గాని వెళ్తే మనం షట్చక్రాస్ వచ్చాక ఒక్కొక్క చక్ర ఒక్కొక్క గ్లాండ్ కి ఈక్వలెంట్, అది అప్పుడు డిస్కస్ చేద్దాము. దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ టుడేస్ క్లాస్. ఎనీ డౌట్స్ యూ కెన్ జస్ట్ ఆస్క్ మీ. నాకు వస్తుందండి మేడం. గణేష్ గారు సార్, క్లాస్ హెడ్లైన్స్ చెప్పండి సార్. బాగుంది సార్ ఇది. అంటే ఇన్ని రోజులు నిజంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించారు కానీ అసలు
దాని అర్థం అనేది గది కాదు, ఈ రోజు హెడ్లైన్స్ ఏంటి సార్? చెప్పండి. మేడం ఏం చెప్తుందో హెడ్లైన్స్ చెప్పండి. హెడ్లైన్స్ సార్ ప్రాణ అపాన ఉదాన వ్యాన వాయువుల గురించి చెప్పింది సార్. పంచప్రాణాస్. మళ్ళా దాంట్లో ఉప నాగ దేవదత్త ధనుంజయ. ఓకే 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 జయ గారు సార్ ఈరోజు హెడ్లైన్స్ చెప్పండి. ప్రాణాస్ ఫైవ్ ప్రాణాస్ చెప్పారు సార్. ఉప ప్రాణాస్ చెప్పారు, చక్రస్ చెప్పారు, ప్రాణవతి, వ్యాన, ఉడాన, సమాన, అపాన, నెక్స్ట్ హరిత గారు ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కరెంట్ ఉంటుందా? అవును సార్. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి కరెంట్ ప్రాబ్లం ఉంది కదా? అవును సార్, ఇక్కడ ఎలక్షన్ అయినప్పటి నుంచి ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది సార్ కరెంట్. నా టెక్నిక్ ప్రకారంగా మీకు మెయిన్ పంచ ప్రాణాస్ మెయిన్ ఇంపార్టెంట్. అది బ్లైండ్ గా గుర్తుపెట్టుకున్న ఒక టెక్నిక్ చెప్తున్నా, ఈజీగా గుర్తుంటది. ప్రాణ అంటే లేడీస్ ధరించేది బ్లౌజ్, గుర్తుపెట్టుకోండి. బ్లౌజ్ ఏరియా ప్రాణ. అపాన అంటేనేమో మనం అండర్ వేర్ వేసుకుంటాం కదా, కొంచెం పెద్దది. ప్రాణ అపాన అండర్ వేర్ అయిపోయింది, బ్లౌజ్ అయిపోయింది. దానికి మధ్యలో ఏ ప్లేస్ ఉంటుంది? సమాన. గుర్తుపెట్టుకోండి, ప్రాణ అపాన సమాన అయిపోయింది. వ్యాన అంటేనేమో టోటల్ బాడీ సర్క్యులేషన్. ఉదాన అంటేనేమో అప్వర్డ్ ఫోర్స్ ఫ్రమ్ థ్రోట్ టు హెడ్ రీజియన్. అంటే మెయిన్ ఇంపార్టెంట్ బ్రెయిన్ కాబట్టి ఆ థ్రోట్ నుంచి బ్రెయిన్ టోటల్ గా అది ఉదాన, అప్వర్డ్ ఫోర్స్. ప్రాణ బ్లౌజ్ ఏరియా, అపాన అండర్వేర్ ఏరియా, ఇన్ బిట్వీన్ బ్లౌజ్ అండ్ అండర్వేర్, ఇన్ బిట్వీన్ ద సమాన, అండ్ వ్యాన is the total body circulation. Udana is the upward force head region, from throat to head region. The locations. ఆ లొకేషన్ కి సంబంధించిన ఏ డిసిజన్ తీసుకోండి రిలేటెడ్ ప్రాణవాయు. ఓకేనా సార్? ఇప్పుడు మన పంచకోశ ద్వారా ఎట్లయితే డిసీజ్ చేస్తామో సార్, ఇప్పుడు ఈ ప్రాణాయామం ద్వారా కూడా ఈ ఫాలో అయితే డిసీజ్ తక్కువైతాయి సార్. ఎక్కడ నీకు ఏ లొకేషన్ లో ప్రాబ్లం ఉందో రిలేటెడ్ ప్రాణాయామ చేయించడం కానీ, లేకుంటే ఆసనాలు వేయించడం కానీ, లేకుంటే క్రియలు చేయించడం కానీ చేస్తే రిజల్ట్ ఎక్కువ ఉంటది. అంటే ఆ ప్రాబ్లం ని బట్టి విభాగ ప్రాణాయం కానీ, దానికి సంబంధించిన ముద్ర ప్రాణాయం కానీ చేస్తే అక్కడ క్యూర్ అయిపోతుంది అంటే సార్. రిజల్ట్ ఎక్కువ ఉంటది. రిజల్ట్ ఉప ప్రాణాస్ కూడా గుర్తుపెట్టుకోండి, లిటిల్ బిట్ ఫంక్షన్. మెయిన్ పంచ ప్రాణాస్ సార్. ఉపవాయువులు అంటే అవి సబ్ ఫంక్షన్స్ చేస్తాయని ఉప ప్రాణాలు పెట్టారా సార్? అది ఓకే. మెయిన్ ఫంక్షన్స్ ఏమో మెయిన్ పంచ ప్రాణాస్, ఇవేమో సబ్ ఫంక్షన్స్. ఓకే సార్. ధనంజయ పోతే మనిషి పోయినట్టు కంప్లీట్ గా. మన ఉత్తరప్రదేశ్ లో పోయిందని చెప్పి పట్టకపోతున్నారు దహన క్రియకి. దహన క్రియకి పట్టకపోతా అంటే మధ్యలో లేచి కూర్చున్నారు. పేపర్లు వచ్చింది, ఈనాడు పేపర్లు వచ్చింది. అంటే ధనంజయ పోనట్లు లెక్క. ధనంజయ పోతే మనిషి పోయినట్టు. మా ఫ్యామిలీలో కూడా జరిగింది సార్ అట్లా. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. అసలు లాస్ట్ టైం చేద్దామని దానిపైన పెట్టేసరికి ఆమె లేచిందండి, అందరు పారిపోయారండి. అట్లా లేస్తారు. నాకు ఐడియా ఉంది, లేస్తారు. పేపర్లు వస్తుంది కొంచెం. మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ. ఓకే, ఎండ్ చేద్దాం సెషన్. పనులు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.